హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సదరం శిబిరాలు అయితే జరుగుతూ ఉండగా ఈ శిబిరాలలో దివ్యాంగులకు నరకం చూపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లాల వారీగా అప్డేట్ వస్తూ ఉంటే నేను ఆ సమాచారాన్ని జిల్లాల వారీగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాచారం తెలుసుకునైనా అధికారులు ప్రభుత్వం ఇకనైనా ఈ సదరం శిబిరాలకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనకు తాజాగా మరో జిల్లా నుంచి అప్డేట్ రాగా ఆ సమాచారం తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు దివ్యాంగులకు సంబంధించి సదరం స్లాట్లైనా పింఛన్లైనా ఉచిత పరికరాల సమాచారమైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, వైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వం పింఛన్లు అందజేస్తూ ఉంది. ఈ లక్షణాలు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా సదరం ధృవపత్రం కావాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనికోసం ఈ నెల 4న తొలిసారిగా సదరం స్లాట్ విడుదల చేసింది. ఇలా ప్రతి 3 నెలలకు ఒకసారి సదరం స్లాట్ విడుదల చేసి దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సదరం స్లాట్ విడుదలైనప్పుడు నమోదుకు వెళ్లిన దివ్యాంగులకు సైట్ ఓపెన్ కాకపోవడంతో ఎవరు ముందుగా దరఖాస్తు చేసుకుంటే వారికి వారి సమీపంలో ఉన్న వైద్యశాలలో సదరం పరీక్షల కోసం కేటాయిస్తూ ఉంది. ఆ తరువాత దరఖాస్తు చేసుకున్న వారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోని కేంద్రాల్లో స్లాట్లు కేటాయిస్తూ ఉన్నారు. ఈ విధానం వల్ల 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాల ఏరియా ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించిన సదరం శిబిరానికి రావడంపై దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలే అనారోగ్య సమస్యలు, ఉదయాన్నే లేచి మరొకరిని తోడు తీసుకుని రావడంతో ఆర్థిక భారంగా మారిందని వాపోతూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ ప్రాంతాల్లో ఉన్న ఏరియా వైద్యశాలల్లోనే సదరం పరీక్షలు చేసేలా స్లాట్ బుకింగ్ లో మార్పులు తేవాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉండగా, ఈమె పేరు అంజమ్మ, మార్టూరు మండలం కొలలపూడి నుంచి వచ్చారు. కంటి చూపు పూర్తిగా మందగించడంతో ఏ పని చేయలేకపోతోంది. పింఛను కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికెట్ కావాలన్నారు. ఇటీవల బుకింగ్ చేసుకుంటే 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీరాలకు ఇచ్చారు. ఎక్కువ దూరం కావడంతో ఉదయం 4 గంటలకే నిద్రలేచి బయలుదేరి వచ్చాను. పర్చూరు వైద్యశాలలోనూ ఈ పరీక్షలు చేసే సౌకర్యం ఉన్నా ఇక్కడకు కేటాయించారని ఒక అంధురాలు వాపోతూ ఉండగా, ఈ చిత్రంలో ఉన్న అమ్మాయి పేరు నజ్మాబి. ఈమెకు వైకల్యంతో పాటు చూపు కనపడదు. దీంతో అక్కడ నుంచి మరొకరిని సాయం తీసుకుని దాదాపు 70 కిలోమీటర్లు కావడంతో ప్రైవేటు వాహనాన్ని 2000 రూపాయలకు బాడుగా మాట్లాడుకుని చీరాల సదరం శిబిరానికి వచ్చింది. అదే పక్కన ఉన్న రేపల్లిలో వైద్యశాలలో సదరం పరీక్షల కోసం కేటాయిస్తే తక్కువ ఖర్చుతో పోయేదని ఈ దివ్యాంగురాలు వాపోతూ ఉండగా, వేలకు వేలు పెట్టుకుని దూరాలకు వచ్చి దివ్యాంగులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నా కొన్ని జిల్లాల్లో సమయానికి వైద్యులు రాక దివ్యాంగులు కూర్చునేందుకు నిలువ నీడ కూడా లేని పరిస్థితిలో కొన్ని జిల్లాల్లో దాపురించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సదరం శిబిరాలను ప్రభుత్వం అసౌకర్యంగా నిర్వహిస్తూ దివ్యాంగులకు నరకమైతే చూపిస్తూ ఉండగా, పలు జిల్లాల్లో జరిగే సదరం శిబిరాలకు కనీస మౌలిక వసతులతో పాటు సమయానికి డాక్టర్లు వచ్చి వైద్య పరీక్షలు చేయించే విధంగానూ, అలాగే బాధితులైన దివ్యాంగులకు దూర ప్రాంతాల్లో కాకుండా తమ సొంత ప్రభుత్వ వైద్యశాల ఏ వైద్యశాల దగ్గరగా ఉంటే ఆ వైద్యశాలలోనే సదరం స్లాట్లు వారికి కల్పించి అక్కడే సదరం పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఒక్క చీరాల జిల్లానే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల దివ్యాంగులు కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఈ సదరం శిబిరాలపై దృష్టి సారించి వసతులతో పాటు సౌకర్యాలను కూడా దివ్యాంగులకు కల్పించి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే దివ్యాంగులకు సదరం క్యాంపులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.